అందరికీ నమస్కారం అండి. మంత్రాలయంలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పంచముఖి అంటే 5 ముఖాలు కలవాడు అని అందరికీ తెలుసు. భారతదేశంలో చాలా కొన్ని చోట్ల మాత్రమే పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. పూర్వము గాణదల అనే పేరు గల పంచముఖి గ్రామము కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉంది. తుంగభద్రా నదికి ఇటువైపు ఉన్న మంత్రాలయము ఆంధ్రప్రదేశ్‌కి చెందింది. అటువైపు గాణదల కర్ణాటక రాష్ట్రానికి చెందింది. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి, దగ్గరలో తుంగభద్రా నది, ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖి అవతారంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ధి చెందింది. మంత్రాలయానికి 21 కిలోమీటర్ల దూరంలో పంచముఖి ఊరు ఉంది. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందింది. పంచముఖి ఆంజనేయుని విగ్రహము 5 ముఖాలు, 10 ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది. పంచముఖి ఆంజనేయ స్వామిగా కొలిచే అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడడు, వరాహుడు, హయగ్రీవుడు ఉన్నారు. హనుమంతుడు మైరావణుని సంహరించే సమయంలో ఈ పంచముఖి అవతారాన్ని ఎత్తాడని చెప్తారు. పంచభూతాలకు ప్రతిరూపం కూడా ఈ ఆంజనేయ స్వామి. గాలి, నీరు, ఆకాశము, భూమి, నిప్పు వీటన్నిటినీ కూడా తనలో ఇముడ్చుకున్నాడు. పవనతనయుడు ఆకాశ మార్గాన సముద్ర మార్గంలో ప్రయాణం చేసి సీతాదేవి జాడ తెలుసుకొని అగ్నితో లంకాదహనం కావించాడు. సుందరాకాండలో కూడా హనుమంతుని యొక్క ధీర లక్షణాలు 5వ ఖండంలో చాలా చక్కగా తెలియజేశారు. పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహంలో తూర్పు దిక్కును చూసే ఆంజనేయుడు మనోభీష్టాలు తీర్చేవానిగా, దక్షిణ దిక్కు చూసే ఉగ్రనరసింహుడు అభీష్ట సిద్ధిని, పడమర దిక్కును చూసే మహావీరుడైన గరుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కును చూసే వరాహస్వామి ధనప్రాప్తిని, ఊర్ధ్వముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యాప్రాప్తిని అందిస్తారని ప్రతీతి. 5 రకాలైన భక్తిభావాలు ఇందులో ఉన్నాయి. నామము, స్మరణము, కీర్తనము, యాచనము, అర్పణము. హనుమంతుడు శ్రీరాముని 5 విధాలుగా పూజిస్తాడు. ఎప్పుడూ శ్రీరామనామం స్మరిస్తూ, కీర్తిస్తూ, రాముని కరుణ ప్రేమకై తప్పిస్తూ తనని తాను అర్పించుకున్నారు. శక్తివంతము, మహమాన్వితము అయిన శ్రీ పంచముఖి ఆలయము చూడాల్సిన ప్రదేశాలలో ఒకటి. శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర స్వామి తుంగభద్రా నదీ తీరంలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి అవతల ఉన్న గాణదల, భిక్షాలయ అనే గ్రామాలను తరచుగా దర్శిస్తూ ఉండేవారు. గాణదలలో ఒక కొండ గుహలో రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాలు తపస్సు చేశారు. స్వయంభువుగా రాతిపై వెలసిన ఆంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన ప్రదేశం ఇది. కొండ గుహలో రాముని, ఆంజనేయుని పూజించిన తరువాత గురు రాఘవేంద్రులు శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను చెక్కినట్లు చెప్తారు. ఇక్కడ గుహలో పంచముఖి ఆంజనేయ స్వామి రాతిపై వెలిసినట్లుగా కనిపిస్తాడు. అన్ని చోట్ల కనిపించినట్లు విగ్రహ రూపంలో కనిపించరు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి పంచముఖి ఆంజనేయ స్వామి, కొల్హాపూర్ మహాలక్ష్మి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, కూర్మావతారంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనట్లు ఇక్కడ స్థల పురాణం తెలియజేస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి తరువాత మంత్రాలయం వెళ్ళి అక్కడ సజీవ సమాధి అయ్యారు. ఇక్కడ సహజంగా రాళ్లతో ఏర్పడిన ఆకృతులు నిజంగా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మంచము, తలగడ, విమానము, తాబేలు, పాదుకలు ఇలా ఎన్నో ఆకారాలు మనకు దర్శనమిస్తాయి. పంచముఖి ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు రుద్రదేవుడు, గణపతి, నాగదేవుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే మంత్రాలయం నుంచి ఆటోలు, ట్యాక్సీలు వెడుతుంటాయి. రోడ్డు మార్గము సరిగా లేదు. బస్సు సర్వీసులు అయితే లేవు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.